ఇంకొక ముగ్గురు కూడా కాంగ్రెస్లోకి మరో గులాబీ నేత రేవంత్ సీఎం రేవంత్తో 10 నిమిషాలు ఏకాంత భేటీ. అసెంబ్లీలో గురువారం గవర్నర్ స్పీచ్ ముగిశాక సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ వద్ద జరిగిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఎమ్మెల్యేలు ఎవరి బిజీలో వారుంటే బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్యే సీఎం ఛాంబర్లోకి ఎంటర్ అయ్యారు. 10 నిమిషాలు సీఎంతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కామ్గా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్కి వెళ్ళిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన కొత్తలోనే ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్ చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుకుంటా అవన్నీ చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకరు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటి తెలుస్తుంది. రాజ్యసభకు 15 తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేస్తారనేటువంటిది చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అప్పటికి తెలంగాణ రాలేదు. ఇప్పుడున్నటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అప్పుడున్నటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ చేశారనేటువంటిది క్లియర్గా అప్పుడున్నటువంటి దాంట్లో చర్చ జరిగింది. నోటీసులు ఇచ్చిరు, ఇంకేదో జరిగింది. కానీ కేసీఆరే కాంగ్రెస్కు అప్పుడు క్రాస్ ఓటింగ్ చేయించిండు అనేటువంటిది ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే ఉంటుంది.